హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 3 నెలల పెన్షన్ వర్షాల కారణాలుగా తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన రేషన్ కార్డు సంబంధించి 3 నెలల బియ్యం అనేది ఇప్పటికే అందించడం అయితే జరిగిందనమాట. చాలామంది ఇప్పటికే బియ్యం అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు తెలంగాణలో రేషన్ కార్డుకు సంబంధించి ముడిపెట్టి వివిధ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుంది. అందులో ప్రధానంగా ఇక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు సబ్సిడీ, 200 యూనిట్ల వరకు కరెంటు, దాంతోపాటు ఫ్రీ బస్సు ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వారందరికీ 2 శుభవార్తలు అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 3 కోట్ల వరకు అయితే రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా 1 కోటి వరకు అయితే కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రూపంలో అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నట్లుగానే ఇప్పటివరకు ఏదైతే మనకు రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది, అనుకున్నట్టుగానే రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడం. ఇప్పుడు గుడ్ న్యూస్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 14వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారన్నమాట. అది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు పౌర సరఫరా శాఖ అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మనకు రేషన్ కార్డులు అనేది అందివ్వలేదు. ఇక రేవంత్ సర్కారు కొలుదీరిన తర్వాత ప్రజావాణి కావచ్చు, గ్రామ సభలు, అదేవిధంగా మీ సేవ ద్వారా రేషన్ కార్డుల కోసం దాదాపు 25 లక్షలు రాగా అప్లికేషన్లు, అందులో ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల వివరాలు మార్పులు చేర్పులతో రావడం జరిగింది. మిగతావి కార్డులు దరఖాస్తులే వచ్చినవే. ఇటువంటివి పరిశీలన చేసి మొత్తం 13 లక్షల మందికి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం జరిగిందనమాట. అనంతరం ఇప్పుడు 2.55 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు ఏదైతే అర్హులు నిర్ధారించారు. ఈ నెల 14న ఈ జిల్లాకు సంబంధించి ప్రభుత్వం అందించాలని చూస్తున్నారు. ఇందులో ప్రత్యేకత కార్డులకు సంబంధించి ఏముండబోతున్నాయి ఏంటనేది ఇవ్వడం జరిగిందండి. స్మార్ట్ కార్డులు, బార్ కోడ్ అయితే ఉండనుందన్నమాట. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రకటన చేసిన విధంగానే సరికొత్త బార్ కోడ్తో ఈజీ యాక్సెస్ చేసేలా రూపొందిస్తామని బహిరంగ సభలో తెలిపారు. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు డిజిటల్ కార్డు సంబంధించి నమూనాలను కోసం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళి పరిశీలించి ఏటీఎం కార్డు సైజులో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు, మధ్యలో ప్రభుత్వ లోగోలతో డిజైన్ చేశారు. దీనిని ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అయితే డిజైన్లో ఉంటాయని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలో దొడ్డి బియ్యం స్థానంలో సన్న బియ్యం అయితే అందిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అందించడం అయితే జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఏటా ఏదైతే అక్రమాలకు కార్డులో కోతలు ఇప్పటి వరకు కార్డులు కలిగిన వారితో పాటు 6 నెలలు అంటే రేషన్ దుకాణాల వైపు రాని వారి లబ్ధాలను గుర్తించి వారిని తొలగించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. గత జూన్లోనే మరణించిన వారి అడ్రస్లు అందుబాటులో లేని వారిని పేర్లను కూడా తొలగించడం జరిగిందనమాట. వీరందరికీ కూడా బియ్యం అనేది రావన్నమాట. ఇక మొన్నటి వరకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తారన్నమాట 14 తారీఖున. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక జిల్లాలో ప్రారంభించి మిగతా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే స్థానిక సంస్థలు సెప్టెంబర్ 30 తారీఖు వరకు అయితే గడువు విధించడం జరిగింది. ఆలోపు తప్పనిసరిగా సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఏదైతే మహిళలు కావచ్చు, ఇటు ప్రభుత్వాలకు, ఇటు రైతాంగానికి రైతు భరోసా అందజేసి ప్రజల మెప్పు పొందాలని మొత్తం మీద సంక్షేమ పథకాలు అమలు చేసే దిశలో ప్రభుత్వం చర్యలు వేగవంతం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. 1 లక్ష రూపాయలు అనేది వారి ఖాతాలో అయితే పడ్డాయన్నమాట. ఎవరికి పడ్డాయి ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికే నేతలకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ అండి. దాదాపు 33 కోట్లతో చేనేత రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఎవరైతే రుణాలు అయితే తీసుకొని ఉన్నారో వారికి రుణమాఫీ అనేది చేయడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి మేరకు హ్యాండ్లూమ్ మరియు అప్పర్స్ ఎక్స్పోర్ట్ ఏదైతే పార్క్స్ కమిషన్ ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి మధ్యలో తీసుకున్న చేనేత రుణాలు 1 లక్ష వరకు రుణాలు మాఫీ చేశామని చెప్పేసి ఇచ్చిన మేరకు
హామీ అయితే ఇచ్చిన మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సో వారికి రుణమాఫీ అయితే కావడం అయితే జరిగిందనమాట. సో ఇక ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందన్నమాట. జూలై నెలలోనే మనకు 2 పథకాలు అయితే అమలు చేయబోతుంది. అందులో వచ్చేసి ఇప్పటికే రైతు భరోసా కంప్లీట్ చేశారు. ఇంద్రమ ఆత్మీయ భరోసా అనేది ప్రభుత్వం అందరికీ అయితే ఈ నెలలోనే డబ్బులు అనేది ఖాతాలో 6,000 రూపాయలు, అంటే వానాకాలం అదేవిధంగా యాసంగి సీజన్ 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఉపాధి హామీ పథకంలో ఎవరైతే 20 రోజులు పనిచేసి కంప్లీట్ చేస్తారో పని దినాల బట్టి 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఎలిజిబుల్గా ప్రామాణికంగా తీసుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి అయితే ఈ డబ్బులు అనేది జమ కానుందన్నమాట. సో ఇక మరొకటి రేషన్ కార్డు మరో ప్రామాణికంగా తీసుకొని ఇప్పటికే మహిళలకు సంబంధించి 2,500 రూపాయల పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రేషన్ కార్డుకు సంబంధించి స్మార్ట్ కార్డుల కోసం తెలంగాణలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 14 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించి రేషన్ కార్డులు అయితే స్మార్ట్ కార్డులు అందిస్తారు. తర్వాత రేషన్ కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఇక డీలర్ల ద్వారా అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారన్నమాట. సో ఇంకెవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవాలంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి 40 రూపాయలు ఇస్తే అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఏదైతే ముఖ్యమైనటువంటి సమాచారం అండి. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ అనేది సిలిండర్ అనేది అందించడానికి ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు 3 నెలల నుంచి రావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం 3 నెలలకు ఒకేసారి అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. ఏదైనా టెక్నిక్ ఇష్యూ ఉన్నా ప్రతి నెల పడుతుందా అంటే గ్యాస్ సిలిండర్ తీసుకున్న 2-3 రోజుల్లోనే డబ్బులు అనేది జమ అయ్యాయి. కాస్త ఆలస్యమైనప్పటికీ డబ్బులు అనేది నిధులు జమ అవుతాయి అన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైతే సబ్సిడీ డబ్బులు పడుతున్నా లేదా అనేది మీ ఫోన్లోకి మెసేజ్ కూడా వస్తాయి. ఎందుకంటే బ్యాంక్ లింక్ చేసుకున్నవారు లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా సంబంధిత గ్యాస్ ఏజెన్సీని అయితే లేదంటే బ్యాంక్ని అయితే సంప్రదించి మీరు తగిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా రేషన్ కార్డుకు సంబంధించి ముడిపెట్టి ఉన్నాయి కాబట్టి సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధాలకు సంబంధించి ఇక స్మార్ట్ కార్డులు కొత్త వాటికి ముందుగాలు ఇచ్చి తర్వాత పాతవి కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది ఈ నెలలోనే. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.